ఎకరాల జాగీయమన్నారు. దేనికోసం? వడ్ల కొనుగోలు కేంద్రం కోసం. వడ్ల కొనుగోలు కేంద్రం కోసం 5 ఎకరాలు జాగీయమన్నారు. 5 ఎకరాల జాగా కేటాయించిన ఎంఆర్ఓ గారు అన్న ప్రశాంత్ అన్న చెప్పగానే ఒక మాట చెప్పగానే 5 ఎకరాల జాగా కేటాయించింది. 5 ఎకరాల జాగా వెంచర్ లో గవర్నమెంట్ సీలింగ్ సిలిండర్ లో ఉన్నది. ఆ సీలింగ్ సిలిండర్ ఉన్నటువంటి 5 ఎకరాల జాగా వచ్చే సంవత్సరం వచ్చే కారు పంట వచ్చే కారు వడ్లు అదే కేంద్రంలో అక్కడ 5 ఎకరాలలో మనం సాగు చేసుకుని 5 ఎకరాల కేంద్రం మన వడ్ల కేంద్రం కొనుగోలు కేంద్రం అక్కడ పెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్నగారు నిన్న ఎంఆర్ఓ గారు చెప్పగానే ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు, ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రు. ఇప్పుడు అన్నగారు చేతుల నుంచి దీన్ని మనం తీసుకుంటాం. 5 ఎకరాలు చేసిండ్రు. నేను అన్నగారిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మేము గెలిపించుకుంటాం అన్న, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకొని వస్తాం. గెలిపించుకొని రాగానే అక్కడ మాకు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఒక 2 భవనాలు, ఎందుకంటే ఎండొచ్చే వానొచ్చే బాడదలు వేసుకోవడానికి ఒక 2 భవనాలు కట్టించేటువంటి ఆలోచన చేసి ఖచ్చితంగా కట్టిందని చెప్పి ఈ సందర్భంగా అన్న నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇవాళ అభ్యర్థి మరి లలిత అనేటువంటి అభ్యర్థి స్థానిక అభ్యర్థి, స్థానికంగా ఉంటది, ఇక్కడనే ఉంటది, ఊర్లోనే ఉంటది, మీ ముందే ఉంటది. రేపు పొద్దుగల ఎలాంటి సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా మేము ముందు పరిష్కరిస్తామని